ఏ హాయ్ డార్లింగ్. ఏంటి మొఖం మొత్తం నల్లగయింది? ఏమన్నా ట్యాన్ వచ్చిందా? అదేం లేదు మ్యా. ఇంట్లో ఫెయిర్ అండ్ లవ్లీ అయిపోయిందే. డీమార్ట్‌కి పోయి తెచ్చుకోవాలా. అవునా? అవును, ఇంట్లో మన మ్యాటర్ చెప్పావా? ఇంకా లేదు మ్యా. చెప్తాలే. లే వద్దులే చదువుకోలే. నల్ల ముఖం దాని చేతి పట్టదులే. లే ఇంటెలిజెంట్ లే నువ్వు బాగా చదువుకుని ఉద్యోగం వస్తారా వదిలేరా నల్ల ముఖం దాంతో మే చెప్పేది ఇను మే నా మాట ఇను మే. ఇంట్లో ఒప్పించినా మే సూసైడ్ చేసుకోవద్దు మే అంటే పోరా, నువ్వు ఇంట్లో చెప్పి పెళ్లికి ఒప్పించేంత వరకు నేను బ్రతకనురా. ఇలాగ ఉరేసుకుని చచ్చిపోతా. వదిలేరా, నన్ను ఇలాగ చచ్చిపోతా. మే నిజం మే. ఇంట్లో ఒప్పించినా మే రేపే మన పెళ్ళి ఒప్పుకున్నారు మే నా మాట ఇను మే. అవునా? నవ్యూరా. ఇంట్లో తేరగా పడి తిరగకుంటే బయటికి పోయి సరుకులు తేవచ్చుగా. ఎప్పుడు ఈడబడి ఉంటాడు నల్ల ముఖముడు. ఏంది మ్యా? ఏంది మాట్లాడుతున్నావు? నువ్వేం పెద్ద తెల్లగా మెరిసిపోతున్నట్లా. ఈ గుర్రం ముఖం దాన్ని చేసుకోవడమే నా తప్పు. వాడికి చెప్పిండు అప్పుడే. లే బాగా చదువు. అయినా చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం? నా కొడుకు ఎప్పుడో చెప్పానురా. ఇనలేదా నా కొడుకు? ఇప్పుడు చూడు ఆ కర్ర ముఖం దాన్ని చేత పట్టి ఎట్లా సరుకులు మోసెక్కరబడాడు ఇంట్లోకి. ఇప్పుడు చూడు నాన్న చూడు నా స్టైలు కండదలు పెట్టుకొని కొండ ఒకటి నల్లగేవి కానీ మొత్తం ఇంక అట్లే రజనీకాంత్ అని కదా ఇంక అట్లే ఈచుదు బీచుదు బాబాయ్ అయినప్ప. నల్ల ముఖం దాన్ని చేత పట్టుకుని నల్లగా అయిపోయింది మన జీవితం కూడా. ఏం చేస్తాం? సబ్స్క్రైబ్ చేసుకోండి అప్ప, మర్చిపోవద్దండి. బెల్ బటన్ ఒకటి నొక్కి పెట్టుకోండి.